పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మునిపల్లి శివారులోని పసుపు పంట క్షేత్రాలను సందర్శించారు. ఆలూరి పెద్దమల్లయ్యకు చెందిన పసుపు సాగు క్షేత్రాన్ని ఆసక్తితో పరిశీలించారు. పసుపు సాగు విధానం, నేల స్వభావం, అనుకూలమైన రకాల గురించి రైతును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా పసుపు తవ్వే విధానం, ఉడకబెట్టే విధానం, ప్రాసెసింగ్ చేసే పద్ధతి, పసుపు పంటను కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేయే విధానం, ఇలా విడతల వారీగా ప్రాసెసింగ్ ప్రక్రియ గురించి రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పసుపులో నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల మార్కెట్లో పసుపుకు మంచి ధర వస్తుందని, ఎక్కువ తేమ శాతం ఉన్నందున పసుపుకు తక్కువ రేటు రావడం జరుగుతుందని తెలిపారు. తేమ శాతం 12 నుంచి 15 మోతాదులో ఉన్న పంటకు మార్కెట్లో ప్రస్తుతం మంచి రేటు పలుకుతుందని రైతులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. అయితే అకాల వర్షాల వల్ల కల్లాలు లేనందున పసుపు తడిసిపోయి నాణ్యత దెబ్బతిని నష్టపోతున్నామని, కమ్యూనిటీ కల్లాలు ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్ గారు, మండల ఉద్యాన శాఖ అధికారి రాజు, మండల వ్యవసాయ అధికారిని దేవిక, ఏఈఓ భాస్కర్ నాయక్, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు, రైతులు ఉన్నారు. అనంతరం కలెక్టర్ నిజామాబాద్ మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులు అమ్మకానికి తెచ్చిన పసుపు నిల్వలను పరిశీలించారు. పసుపు పంటకు లభిస్తున్న గిట్టుబాటు ధర, క్రయ విక్రయాల గురించి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని, కార్యదర్శి అప్పన్నను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనాం విధానం ద్వారా పంట కొనుగోలు ప్రక్రియ గురించి ఆరా తీశారు. రైతులు నష్టపోకుండా, వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీన్ని కూడా వాడతారు. బాయిలింగ్ తర్వాత ఇది కూడా పసుపు అవుతుంది. ఇది కూడా దీన్ని బల్బ్ అని పిలుస్తారు. ఇది ఒక రేట్ ఉంటుంది. దీనికి ఇది తీసేసిన తర్వాత తల్లి ఇది పిల్లలు, ఇంకా పిల్లలు బల్బు, ఇది బల్బు, ఇది ఫింగర్స్. అయితే ఇది చూరా కింద వెళ్ళిపోతుంది. బాయిల్ తర్వాత అది ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఉందా, అది 1 mm దగ్గరకు వచ్చేస్తుంది. ఇది ఇంత పెద్దది కూడా అప్పటికి ఇంతే అవుతుంది. ఆఫ్టర్ బాయిల్డ్ అండ్ మాయిశ్చర్ కంప్లీట్ క్లోజ్ అయిన తర్వాత, సోయింగ్ తర్వాత మొక్కలు అన్నీ ఒకటే రకంగా ఉండవు కదా. చిన్నగా దగ్గర ఉన్నప్పుడు చిన్నగా ఉంటుంది, రోగం వచ్చింది కొంచెం దూరం ఉన్నప్పుడు పెద్ద సైజు. ఇది పర్ఫెక్ట్ క్రాప్ వచ్చింది. ఇది పర్ఫెక్ట్ క్రాప్ వచ్చింది, ఇంత బాగా వచ్చింది. అది బాగానే, కాకపోతే లైఫ్ టైం 9 నెలలు, 9 నెలలు ఆల్రెడీ. ఇప్పుడు చెట్టు నీడలో ఉన్నప్పుడు ఇంకో మొక్క పెరగదు కదా, అది కూడా అట్లనే. ఇట్లా ఒక పెద్ద రెండు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకటి పెద్ద అయితే ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఎంత జాగా ఉండాలి రెండిటికి, రెండు మొక్కల మధ్య ఇంత ఉంటుంది మేడం. ఒక 6 ఇంచులు 6 ఇంచులు ఈ లైన్లకు ఒకటి ఫీట్. ఇప్పుడు ఇక్కడ మీద పుట్టిన తర్వాత ఇది కొంచెం లేట్ పుట్టిన కొద్ది ఇది చిన్నగా ఉంటుంది, ఏదైతే ముందు పుట్టింది పెద్దగా ఉంటుంది. కానీ మనం ఏదైతే బజార్లో ఉన్నది, మీరు బజార్కి మండికి తీసుకుని వెళ్ళే ముందు బాయిల్ చేస్తారు. బాయిల్ చేస్తాం. బాయిల్ చేసే ముందు మట్టి అవి కొంచెం క్లీనింగ్ చేసి అంటే ఆ కలర్ రావడానికి చేయాలి. కలర్ ఎందుకు అవసరం అంటే, ఒకవేళ రా ప్రొడ్యూస్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఉంది అంటే ఇది దీంతో మీరే క్లీనింగ్ చేస్తారు. సోయింగ్ ఫస్ట్ చేసిన విత్తనం, ఇది సీడ్ సోయింగ్ విత్తనం మేడం. ఇది తయారైంది అంత పెద్దగా ఇది తయారైంది. ఆ విత్తనం నుంచి తల్లి నుంచి ఆ కొమ్ములంటే పిల్లలు రావడానికి 9 నెలలు పడుతుంది. 9 months దాన్ని మేము సేవ్ చేయాలి. కంప్లీట్ వేపర్ మీద ఉడుస్తుంది. వేపర్ అదే పెద్ద మొత్తంలో పెద్ద ఫ్యాక్టరీ లాంటిది వేసి రైతు దగ్గరికి వెళ్ళి తీసుకపోయి అక్కడ బాయిల్ చేయాలా. బాయిల్ చేసిన తర్వాత ఇట్లా ఆరబెట్టేసి చేస్తే బాగుంటుంది. అది రౌండ్ ద ఇయర్ ఉంటుంది. మరి మీకు మొత్తం ఇయర్ అంతా సరఫరా ఇవ్వాల్సి రౌండ్ ద ఇయర్ రాదు మేడం. ఇది ఓన్లీ 3 to 4 months వస్తుంది. జనవరిలో స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి, మార్చ్, లాస్ట్ అంటే ఏప్రిల్ దాకా ఉంటుంది.
ఇప్పుడు ఉంటుంది మేడం కలర్ అది. ఏదో క్యారెట్ లాగా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది మేడం? మేడం మనకి ఇక్కడ మెయిన్గా ఆర్మూర్లో ఒకటే వెరైటీ కల్టివేషన్ చేస్తాం, దాన్ని మనం ఏమంటామంటే మన తెలుగు భాషలో ఏమంటాం, ఇది లోపల మరి ఖాళీ సీజన్లో మీరు ఏం చేస్తారు? అండ్ వాళ్ళు కనీసం ఇన్ని రోజు ఉండాలి అనేది ఏమైనా చెప్తాము? మినిమం. ఒకవేళ మధ్యలో తనకి అవసరం ఉంటే బయట అమౌంట్ తెలుసుకుంటే తీసుకుంటే మాకే మాత్రం బిలో 3 months తీసుకుంటే 3 months ఛార్జ్ చేసి అండ్ వాళ్ళు ముందు ఎంత ఇవ్వాలి? ముందు ఏమైనా అడ్వాన్స్? ఈ రైతులకి మీ గురించి ఎలా తెలిసింది? ఓకే, అంటే మీకు లోకల్ పరిచయం కాదు. బట్ దీనికంటే మీరు ఏదైనా NH లో చేసి ఉంటే అంటే ఇది ఒక అభిప్రాయం. కూలింగ్ కావాలి. సెంట్రలైజ్డ్ కూలింగ్ ఉంది కాదు. ఇది డైరెక్ట్గా ఏమో కొనరా? కొంటారు, అన్ని కొంటారు, ఆల్ తీసుకుంటారు. ఇంకా క్వాలిటీ ఉన్నా కానీ ఎందుకు అందులో కొనడానికి ఫైదా ఏంటి? కొన్ని వెరైటీ దీంట్లోనే కొనుక్కుంటారు. దాంట్లో ఆశీర్వాద్ ఐటీసీ కంపెనీ ఉంది. ఐటీసీకి నేను డైరెక్ట్ సప్లై. ఐటీసీ బైస్ మీరు అండ్ పర్ క్వింటల్ ఎంత, అంటే పర్ క్వింటల్ మీరు ఎంత ధర ఇస్తారు? ఇప్పుడు ఫింగర్ వచ్చేసి 150, डबल पॉलिश वाला 150। आफ्टर बॉइलिंग के बाद भी बॉइलिंग के बाद 21 डेज उनको फार्मर को ड्राइंग प्लस पॉलिशिंग ग्रेडिंग के लिए 21 डेज लगता है। अगर हम डायरेक्ट हम कच्चा माल लेंगे तो हमारे पास इतना हाँ, वो तो फार्मर है 50 बैग्स उसके पास उसका प्रोड्यूस है, तो वो 1 एकड़ में कहीं पर भी उसको ड्राई करके 20 डेज बॉइलिंग के बाद में 21 डेज का प्रोसेस है। पर आप ये देखो ना कि अगर उस समय ले लिया तो वो शायद 90 रुपये 80 रुपये का आपको दे दे। नहीं ऐसा नहीं, प्रोडक्शन तक అది ఒక్క సీజన్ మన సప్లై తక్కువ కావడం, అండ్ మనం పాన్ ఇండియా సప్లై చేస్తాం మీ ద్వారా మీరు. సో దీంట్లో మరి పర్ క్వింటల్ మీకు మార్జిన్ ఎంత వస్తుంది? హార్డ్లీ మార్జిన్ అదే 2%. మేము on behalf of our ITC, MDH, we will purchase here, keeping our 2%, 1.5% margin. बट लेटेस्ट से दे डोंट प्रोक्योर दैट सीजन, अगर उस सीजन उन्होंने खरीदा ही नहीं नहीं ऐसा नहीं है, तो पहले ही बोल देते नहीं फूड మార్కెట్ ఎక్కువ ఫుడ్ వాడింది కాబట్టి ఎక్కడ డ్యామేజ్ వాడకపోతే ఇంకా ఎఫెక్ట్ లేదా ఆర్గానిక్ అయినా వాడాలి. नॉर्म्स के अंदर आएगा फिर वो लोग करेंगे, नहीं तो वो